నమస్తే టు ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో అయితే జాన్వర్లో తీసిన వీడియో అండి. ఆ రోజు నేను మా హస్బెండ్కి సర్ప్రైజ్గా క్యాండిల్ నైట్ డిన్నర్ ప్లాన్ చేసిన ఆ వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవైతే నేను డిన్నర్ కోసం ఏమేం చేయాలి అనేది ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అండి. చికెన్ పకోడీ కోసం, కర్రీ కోసం, అలాగే సమోసా కోసం అవి నేను చేద్దామని చెప్పి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన. జాన్వర్లో అని చెప్పాను కదా, అందుకని ఫుల్ చలికాలం కదా, నేనైతే స్వెటర్ వేసుకునే ఉన్నా. వంట చేసేటప్పుడు కూడా అంత చలి ఉన్నది అప్పుడైతే. ఇక స్పీడ్గా ఫస్ట్ అయితే చికెన్ కర్రీని అయితే స్టార్ట్ చేసేసిన. తర్వాత ఇంకో పక్క ఆలూ సమోసా అని చెప్పాను కదా, దానికోసం అయితే స్టఫ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆలూ సమోసా అంటే ఓన్లీ ఆలూ ఒకటే కాకుండా నేను దీంట్లో కొంచెం క్యారెట్, అలాగే బీట్రూట్, పచ్చి బఠానీ వీటిని కూడా యాడ్ చేసి మరీ చేస్తున్నాను. మా హస్బెండ్కి ఇష్టమైనవి మాత్రమే చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను చికెన్ అయితే తినాను కాబట్టి క్వాంటిటీ అయితే కొంచెమే చేస్తున్నాను. ఇది జనవరిలో తీసిన వీడియో అని చెప్పాను కదా, ఇన్ని రోజులు ఎందుకు టైం పట్టింది అంటే యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయండి నా ఫోన్లో. మళ్ళీ అంతా బ్యాకప్ చేసుకునేసరికి ఇంత టైం పట్టింది. అందుకని వీడియో పోస్ట్ చేయడం అయితే చాలా డిలే అయింది. అయితే అలా ఒకవైపు చికెన్, ఇంకోవైపు ఏమో సమోసాకి స్టఫింగ్ అయితే రెడీ చేస్తున్నాను. నార్మల్గా కరివేపాకు అనేది నేను కర్రీలో తాలింపులో కంటే కర్రీ ఉడుకుతున్నప్పుడే, అంటే మనం ఎప్పుడైతే ఈ ముక్కలన్నీ వేస్తామో అప్పుడు మాత్రమే నేను కరివేపాకు వేస్తాను. ఎందుకంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకోటి, కరివేపాకుని చాలామంది కవర్లలో పెట్టి అలా ఫ్రిడ్జ్లో పెడుతుంటారు కదా, అలా పెట్టినా కానీ కరివేపాకు అనేది ఆరిపోయినట్టు అయిపోయి ఫ్లేవర్లెస్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఇలా బాక్స్లలో స్టోర్ చేసుకోండి. మంచిగా ఒక టిష్యూ పేపర్ వేసి మంచిగా కరివేపాకుని వాష్ చేసుకొని నీట్గా అది దాంట్లో టిష్యూ పేపర్ పెట్టిన బాక్స్లో వేసుకున్నారంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఒకవేళ కర్రీలోకి డైరెక్ట్ వేసుకోవాలన్నా కానీ డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆలూని మాత్రం నేను ఇలా చిదిమే వేస్తున్నానండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేయట్లేను. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి అలా చిదిమితే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి, అందులో స్టఫ్కి అలా ముక్కల కంటే ఇలా చిదిమితే కొంచెం బాగుంటుందని చెప్పి ఇలానే చేస్తాను నేను ఎప్పుడు సమోసా చేసినా. నార్మల్గా అందరు సమోసా ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్ అండి. నేను ఎక్స్ట్రా దీంట్లో ఏమైతే యాడ్ చేయట్లేను కాబట్టి నార్మల్గా ఉప్పు, కారాలు, మసాలాలు, చాట్ మసాలా అంతవరకే. ఇక చికెన్లో అయితే అది ఉడకడం కోసం వాటర్ అయితే పోస్తున్నానండి. చికెన్ ఆల్రెడీ ఒక పకోడీ కూడా చేస్తున్నాను కాబట్టి ఇదైతే పులుసు పెడుతున్నాను. ఇక నా హస్బెండ్కి సర్ప్రైజ్ అని చెప్పాను కదా, కాబట్టి ఆయనకి ఇష్టమైన మాత్రమే చేస్తున్నాను. ఇలా గ్రేవీ కర్రీస్ అంటే చాలా ఇష్టం ఆయనకి, అందుకన్నట్టు అలా ఇంకా పకోడీ కూడా ఇష్టం కాబట్టి పకోడీ చేస్తున్నాను చికెన్తో. యాక్చువల్లీ చాలా ఐటమ్స్ చేయాలని ఉండే, చాలా వెరైటీస్ చేయాలని ఉండేది. కాకపోతే నాకు అంత టైం లేకుండే. నేను 11కి అనుకుంటా, ఆ రోజు 11:30 తర్వాత అనుకున్నా ఈరోజు నైట్ ఎట్లయినా డిన్నర్ ప్లాన్ చేయాలి అని చెప్పి. అందుకన్నట్టు హడావుడిగా చేసేస్తున్నాను. చికెన్ అయితే ఆల్రెడీ ఇంట్లోనే ఉంది. ముందు రోజు నార్మల్గా కర్రీ కోసం అని తెచ్చి అది వండకుండా అలానే ఉండడం వల్ల ఎటు అది వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఎలాగో కర్రీ అయితే చేయాలి కదా, దాంతోపాటు ఇవి కూడా చేద్దాం, కొంచెం అలాగే కొంచెం డెకరేషన్ చేసి డిన్నర్ లాగా ప్లాన్ చేద్దాం అన్న ఐడియాతోనే ఇదంతా స్టార్ట్ చేసిన. దీంట్లో దేవ కోఆపరేషన్ అయితే చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే నేను అంత పెద్ద వర్క్ చేస్తున్నా అన్నా కానీ దేవ నన్ను అస్సలు సతాయించలేదు. ఆయన పాటికి ఆయన ఆడుకోవడం, టీవీ చూడడం, అదే మధ్య మధ్యలో. కాకపోతే కొన్నిసార్లు మాత్రం అసలు ఏం చేస్తున్నా నేను అని చెప్పి ఆ సౌండ్స్ ఏంది, ఆ స్మెల్స్ ఏంది అని చెప్పి చూడడానికి మాత్రం మధ్య మధ్యలో వచ్చేటోడు. వచ్చి చూసుకొని మళ్ళీ వెళ్ళి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండేటోడు. నిజంగా దేవ సపోర్ట్ చేయకపోతే మాత్రం నేను అసలు ఏం చేయకపోతుండే. అంత చిన్న బాబుని పట్టుకొని ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టమవుతుండే. అది మాటలలోనే వచ్చిండు దేవ నేను ఏం చేస్తున్నాను చూడడానికి. నేను పాలు కూడా వేడి చేస్తున్నానండి సేమియా చేయడం కోసం. ఏదైనా ఒక స్వీట్ ఐటమ్ ఉండాలి కదా అని చెప్పి సేమియా చేస్తున్నా. మా హస్బెండ్ కానీ నేను కానీ మా ఇంట్లో మేము స్వీట్ అయితే చాలా తక్కువ తింటాం కాబట్టి మా ఇద్దరికి కామన్గా ఇష్టమైనది అయితే సేమియా, అందుకని సేమియా అయితే చేస్తున్నాను. ఇక దేవాకు కూడా చాలా ఇష్టం సేమియా అంటే. స్వీట్ అయితే ఇష్టం, స్వీట్ ఏదైనా కానీ స్వీట్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు దేవా, కాబట్టి దేవా కూడా తింటాడన్న ఉద్దేశంతో సేమియా అయితే చేస్తున్నాను. అలా స్టవ్కి 4 బర్నర్స్ ఉండడం వల్ల దేన్ని వేస్ట్ చేయకుండా అన్నిటినీ యూజ్ చేస్తున్నాను. టైం కూడా సేవ్ అవుతుంది కదా, నాకు ఇంకా మళ్ళీ చాలా పనులు ఉన్నాయి లోపల ఇంట్లో అని చెప్పి దన్న వంట అయితే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను. ఇక ఎప్పట్లాగా నేను కూడా చేస్తా కొంచెం వంట అని చెప్పి ఆయన కూడా చేస్తున్నాడు. సింక్లో చూసిరా, ఒక లుక్ వేసిరా దాని మీద ఎన్ని అంట్లు అయినాయో. అంటే దన్న ఇక్కడ చేయడం అక్కడ పడేయడం అలానే అయిపోయింది మొత్తం. మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇక అలా సేమియా కూడా చేసేసిన. ఇంకో పక్క ఇక దేవాకి కూడా ఏమైనా ఫుడ్ పెట్టాలి కదా మధ్యలో అని చెప్పి
ఆలూనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేస్తున్నాను. కాకపోతే ఎక్కువ ఆయిల్ వేయను. చిన్న బాబు కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయకుండా ఓన్లీ కొంచెం కొంచెం ఆయిల్‌తోనే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసేసిన. దేవాకి ఇచ్చేస్తే ఆయనే తినుకుంటా కొంచెం సేపు టైం పాస్ చేసిండు. అట్లా నాకు కొంచెం సేపు టైం దొరికింది ఇంకా నేను వేరే పనులు చేసుకోవడానికి. మీలో ఎవరైనా చిన్నపిల్లలకి ఫింగర్ ఫుడ్స్ ఏం చేయాలా అని ఆలోచించేటట్టయితే ఇలా అయితే ట్రై చేయండి. అంటే ఈ ఆలూని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి నార్మల్‌గా నెయ్యి లేదా ఆయిల్‌లో లైట్‌గా వేసి ఫ్రై చేసి ఇవ్వండి. కొద్దిగా సాల్ట్ ఏసి మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అలా అది అయిపోగానే ఇంకో పక్క నేనైతే పకోడీ కోసం ఆయిల్ అయితే హీట్ చేస్తున్నానండి. అంటే చికెన్ పకోడీ చేస్తున్నా అని చెప్పాను కదా అది. నేను ఆయిల్‌లో గంటతో ఎందుకేస్తున్నా అంటే ఆల్రెడీ దేవాని ఎత్తుకొని ఉన్నా. అందుకన్నట్టు మళ్ళా పాసిబుల్ అవ్వదు కదా చేత్తో వేయడం అని చెప్పి నేను గంటతోనే వేస్తున్నాను. ఇక నేను సమోసా స్టఫింగ్ పెట్టి కచోరీ అయితే చేసిన. తర్వాత సేమియా చేసిన. ఇంకో పక్క చికెన్ కర్రీ అయిపోయింది. ఇదేమో చికెన్ పకోడీ అని చెప్పానుగా అది చికెన్ పకోడీ. అలా ప్రెజెంట్ అయితే అనుకున్నవి అయితే అయిపోయింది. రైస్ అయితే ఆయన వచ్చే ముందు చేద్దాంలే అన్నట్టు మళ్ళీ వేడివేడిగా ఉండాలి కదా అని చెప్పి ఆలోపు రూమ్‌ని అయితే డెకరేషన్ చేస్తున్నాను. డెకరేషన్ అంటే పెద్దగా ఏం చేయను. జస్ట్ టేబుల్ అరేంజ్ చేస్తున్నాను అంతే. దేవా చూసిరా నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడో. ప్రతి దాంట్లో దేవా హెల్ప్ ఉంటుంది నాకు. యాక్చువల్లీ ఈ రూమ్‌లో బెడ్స్ ఉండే అవన్నీ తీసి వేరే రూమ్‌లో పెట్టేసి ఆ రూమ్‌లో ఉన్న టేబుల్ తీసుకొచ్చి ఈ రూమ్‌లో పెట్టాను. ఇక టేబుల్ అరేంజ్ చేయడం అంటే నార్మల్‌గా ఇంట్లో డిన్నర్ సెట్ ఉంటుంది కదా దాంట్లో నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే సదిరి అయితే పెట్టేసిన. తర్వాత ఇక క్యాండిల్స్ మా ఇంట్లో ఉన్న 2 క్యాండిల్స్ పెట్టిన. అలాగే కొంచెం స్పెషల్‌గా ఉండాలని చెప్పి ఇంట్లో మట్టి ప్రమిదలు ఉంటే దాంట్లో ఆయిల్ పోసి అయితే పెట్టిన. మా హస్బెండ్ దాన్ని చూసి ఇలా కూడా చేస్తారా క్యాండిల్ లైట్ డిన్నర్ వీటిని కూడా పెడతారా అని చెప్పి నవ్వుతున్నారు. ఇక మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇక కెమెరా పట్టుకొని మీరు స్లోగా డోర్ తీయండి అని చెప్పి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అప్పుడు డోర్ ఓపెన్ చేసిన. ఇక మా హస్బెండ్ ఒక్కొక్కటి చూసుకుంటా ఇక ఇదెట్లా తినాలి అదెట్లా తినాలి అనుకుంటా దేవాకి చెప్పుకుంటూ కామెడీ చేస్తున్నారు. కానీ అంత కష్టపడినందుకు మా హస్బెండ్ రాగానే చూసి బాగుంది అని చెప్పేసరికి అంత కష్టం పోయింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇక మళ్ళీ దేవ పెద్దగైన తర్వాతనే ఇట్లాంటి సర్ప్రైజ్లు అప్పుడు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తా. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు నాకు తోచినంత వరకు అయితే నాకు కుదిరినంత వరకు అయితే చేసిన. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.